AR cartoons. భీమునిపట్నంలో సచ్చిదానందవర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల సమస్యలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని ప్రతీతి. ఒకరోజు ఆయన బజారుకు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. వారిలో ఒకతను ధాన్యం బస్తాలు మోసేవాడు, మరొక వ్యక్తి ఒక జమీందారు. వారిద్దరి మధ్య వాదనకు కారణం ఏంటంటే, పనివాడు ఒక ధాన్యం బస్తా మోస్తూ ఉండగా అది జారి జమీందారు కోడిపైన పడింది. అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు కదా, ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరం ఎన్ని గుడ్లు పెట్టేదో అంతవేళ చెల్లించు అన్నాడు. పనివాడు, అయ్యా, నేను బీదవాడిని, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా చేయి జారి కోడి మీద పడిపోయింది, క్షమించండయ్యా, కోడి వెల మాత్రం కట్టగలను అన్నాడు. చుట్టూ జనం గుమ్ముగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానందవర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పు ఇస్తాడని ఆశించారు. జమీందారు ఇంకా పనివాడు సచ్చిదానందవర్మతో జరిగిన విషయం వివరించారు. కాసేపు ఆలోచించి సచ్చిదానందవర్మ, జమీందారు వాదన సరి అయినదే. పనివాడు అతడికి కోడివెల, సంవత్సరమంతా పెట్టబోయే గుడ్ల వెల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అని చెప్పాడు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. సచ్చిదానందవర్మ నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగించాడు. జమీందారుతో కోడిగుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం ఇవ్వవలసి ఉంటుంది కదా, మరి నీ కోడి 1 సంవత్సరంలో ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాలు స్వామి అని జమీందారు చెప్పాడు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెలను నువ్వు పనివాడికివ్వు అన్నాడు సచ్చిదానందవర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు ఓయ్, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు కదా, మరి సంవత్సరమంతా కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడి నుండి నీకు వచ్చే లాభం అతడు నీకు ఇవ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు సచ్చిదానందవర్మ. 2 బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమీందారు. గుమ్మిగూడిన జనం అక్కడ ఆ తీర్పుని విని సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకింకేమి ఇవ్వనక్కర్లేదు అని జమీందారు ఒప్పుకున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ రకంగా న్యాయమైన తీర్పులు ఇస్తూ సచ్చిదానందవర్మ ఎంతోమంది పేదవారిని ఆదుకుంటాడు. వీడియో చివరి వరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహం వల్లే మాకు ఇంకెంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇంకెన్నో వీడియోలు చేస్తాము, మేము ముందుకు తెస్తాము.